ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతూ మేము తప్పకుండా 43 రన్స్ చేయాలని అందరూ ఆశిస్తున్నాము. సో హాయ్ సార్, నమస్కారం. నమస్తే. ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది కదా, దీని వల్ల మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఈ సంక్రాంతి సందర్భంగా యువకులందరూ కూడా పేకాటలో కోడిపందాలు వీటితోటి తప్పుదారు పెడతారని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు ఆర్ఎం ఫౌండేషన్ మధు గారు కూడా సంయుక్త ఆధ్వర్యంలో యువతను చెడు మార్గాల్లో ప్రయాణించకుండా ఇక్కడ శారీరక దారుఢ్యం పెంచుకునే విధంగా మానసిక ఉల్లాసం కోసం క్రీడల్ని ప్రోత్సహించి ఆ క్రీడల ద్వారా సమాజానికి మంచి సందేశం, పండగలప్పుడు కోడిపందాలు కాదు, కోడిపందాలతో పాటు ఇలా యువకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ కూడా సరదాగా ఇక్కడ గేమ్స్ ఆడుకునే విధంగా అవకాశం అందరికీ కల్పించి ఇలాంటి గేములు నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి కాన్సెన్సీ జరుగుతున్న చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే నేను విన్నాను సార్, ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారని, మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆల్రెడీ ఉంగుటూరు, చింతలపూడి అన్ని ఎమ్మెల్యేలు అందరి మధ్యలో కూడా ఇప్పుడు మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు గ్రౌండ్ లో జరిగేది కూడా ఇప్పుడు మ్యాచ్ కూడా జరుగుతుంది, మీరు చూస్తున్నారు. అలాగే ఇవాళ ఈవినింగ్ వరకు కూడా ఎమ్మెల్యే వారు వాళ్ళ టీములతో వచ్చి కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే యూత్ చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు సార్, వీళ్ళకి గేమ్ వల్ల ఏదైనా యూజ్ ఉంటుందా తర్వాత? ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో కొంతమంది యూత్ కూడా ఎమ్మెల్యేలతో పాటు వచ్చి వాళ్ళు పాల్గొంటున్నారు. అందులో కొంతమంది రంజీల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా ఇలాంటి వేదికల మీద వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళడానికి స్థానిక ఎమ్మెల్యేలు సహకారం అందించి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్యే గారు ఇంకా ఇలాంటి టోర్నమెంట్స్ నిర్వహించాలని మీరు అనుకుంటున్నారా? చాలా ఇంకా ఆయనకి చాలా ఆలోచనలు ఉన్నాయి. ముందు కూడా యువతని మంచి మార్గంలో నడిపించడానికి, వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు కల్పించడానికి ఫ్యాక్టరీలు తీసుకురావాలని కానీ, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టడం ద్వారా వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకుని ఉద్యోగాల్లో సెటిల్ అయ్యే విధంగా వాళ్ళకి ఉపాధి కల్పించేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పి యువతకి మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.